నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ రాజకీయాల్లోకి నేను అడుగు పెడతాను, ఇక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్తూ వచ్చారో, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి వ్యతిరేకంగా చాలామంది తెలంగాణవాదులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇతరత్ర పార్టీల వారు ఎక్కువగానైతే ఆయన టార్గెట్ చేస్తూ ఆయనను కించపరుస్తూ తెలంగాణలో క్షమాపణలు చెప్పిన తర్వాతే మీరు తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్తూ వస్తున్నారు. దానికి తెలంగాణకు సంబంధించిన జనసేన నాయకులు కూడా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ని పర్సనల్గా టార్గెట్ చేసి విమర్శించడం లాంటివి కూడా చేస్తూ వచ్చారు. ఇక దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత కూడా అందరికంటే నేను ఒక అడుగులో ముందు ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ ఆమె మాట్లాడుతూ వస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలోనే రాజకీయాలు చేసుకోవాలి, తెలంగాణలో అడుగు పెట్టకూడదు అంటూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ యొక్క అంశం, ఆమె పవన్ ఎందుకు టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ ఎంట్రీని తెలంగాణలో ఆమె ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం మాట్లాడుకునే ముందు ఆమె అసలు ఏం మాట్లాడిందో వీడియో చూద్దాం. నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డాని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతో మంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించారు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాలు. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది, తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నాను, ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఎంజాయ్ హిస్ మూవీస్, సీ హిస్ డాన్సెస్, గో టు హిస్ మూవీస్, బట్ పొలిటికలీ హీఈస్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడింది ఆయన కోసం. రైట్. ఇక ఏదైతే పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు, అతని సినిమాలను మీరు చూడండి, అతని సినిమా హైదరాబాద్ రావచ్చు, తన నివాసంలో ఉండొచ్చు, తన సినిమాలు చేసుకోవచ్చు, రిలీజ్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ అసలు పార్టిసిపేట్ చేయకూడదు. ఆయనకి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. అతను ఆంధ్రాలోనే చేసుకోవాలి, అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా అక్కడనే చేసుకోవాలి, ఇక్కడ రావాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏమనైతే చెప్తుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు కూడా మన ప్రాంతాన్ని గతంలో సినిమా వాళ్ళు అవమానించేవారు, మన యాసను అవమానించేవారు. సో అలాంటి వారు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనల్ని హీరో క్యారెక్టర్కి మన లాంగ్వేజ్ని పెట్టడం జరుగుతుంది. అటువంటి వారు ఎవరైతే మన తెలంగాణ ప్రాంత ఆ భాషని, వేషాన్ని వ్యతిరేకించారో, అవమానించారో, అలాంటి వారి పట్ల మనం శ్రద్ధ చూపకూడదు, అలాంటి వారికి అవకాశం ఇవ్వద్దు. మళ్ళీ ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పెట్టకూడదు అని చెప్పి కవితనైతే చెప్తూ వస్తున్నారు. కానీ కవిత మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా జనసేన కూడా కౌంటర్ అయితే వేస్తూ వస్తుంది. మరి ఎందుకు కవిత ఈ రకంగా మాట్లాడుతుందనే దానిపైన కూడా వాళ్ళు మాట్లాడారు. అసలు వారు ఏం మాట్లాడారో, ఏం కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. మీరు ఎక్కడో నార్త్ ఇండియా వాళ్ళు కదా, మా దగ్గరికి ఎందుకు వచ్చి ఫాలో చేస్తారు? అసలు కవితని ఉండదు కదా, నా రోజు మ్యాక్సిమం 2-3 నెలలు పోతుంది. ఆమెకి ఏంటంటే మార్నింగ్ ఒక అనలిస్ట్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు, అమ్మ నీ గ్రాఫ్ తగ్గింది, నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే నీ గ్రాఫ్ తగ్గదని చెప్తారు. సో ఆమెకి రోజు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ ఆ గురించి మేము ఇంటర్నల్ గా డెసిషన్ తీసుకున్నామంటే కవితకి మేము రెస్పాండ్ అవ్వం.
ఓన్లీ రెస్పాండ్ అవుతారంటే మా క్యాడర్ అవుతుంది, నాయకులు ఎవరు కవితకి రెస్పాండ్ అవుతుంది. మేము తీర్మానిస్తాం, ఎందుకంటే అనవసరంగా మేము కవితను పెంచదలుచుకోవట్లేదు, కవిత స్థాయిగా మాకు తెలుసు. రైట్. ఇక కవిత చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్గా జనసేన నాయకులు కూడా కౌంటర్ అయితే వేశారు. అసలు కవిత గురించి మాట్లాడడం మేము ఒకవేళ ఆ గురించి మాట్లాడడం వేస్ట్, తనకు సంబంధించినటువంటి అనలిస్టులు ఎవరైతే ఉన్నారో నీ గ్రాఫ్ పడిపోతుంది, నేను ప్రజా ఆధారణ కోల్పోతున్నారు, అలాంటి టైంలో మీరు ఈజీగా మళ్ళీ గ్రాఫ్ను పెంచుకోవాలంటే ఎవరు ఈజీగా దొరికే వ్యక్తి పవన్ కళ్యాణ్. అతనికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు కాబట్టి మీరు అతని మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా ఆయన అభిమానులు వ్యతిరేకంగా చూసినా పాజిటివ్గా చూసినా మీరు మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తారు, మీ గురించి ప్రజలు మాట్లాడతారు. అందుకోసమే మీరు ఈ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. అలాంటివి మాట్లాడేటువంటి వారి గురించి మేము మాట్లాడము, మాకు అవసరం లేదు, మీ స్థాయి కాదు మాతో మాట్లాడేది, కేవలం మా క్యాడర్ మాత్రమే మాట్లాడితే మా నాయకులు ఎవరు స్పందించారంటే కూడా జనసేన నాయకులు కూడా చాలా వరకు తీవ్రంగా ఈ టీఆర్ఎస్ ఎవరైతే తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల ఎవరైతే కవిత ఉన్నారో ఆవిడ మీద అయితే తీవ్రంగా వాళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తి. ఇక ఏదేమైనా తెలంగాణ విషయానికి వస్తే అంటే దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఏ పౌరుడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు. అక్కడ ప్రజలన్నీ అంగీకరిస్తే అతనికి పదవులు వస్తాయి, అతని పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో తెలంగాణవాదులు మాత్రమే పోటీ చేయాలి, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వారే అధికారంలో ఉండాలని చెప్పి కల్వకుంట్ల కవిత ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగానే దాన్ని వ్యతిరేకిస్తూనే తెలంగాణ జనసేన నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, కానీ ఈ పోటీ చేసే వాళ్ళు ఎవరు ఆంధ్ర నుంచి ఎవరు రారు కదా, కేవలం తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నాయకులు మాత్రమే పోటీ చేస్తారు. ప్రజలు వారికి వారి యొక్క మద్దతు తెలిపితే వారు అధికారంలోకి వస్తారు, ఆ పాలన చేస్తారు తప్పించి పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చేయరు కదా. కేవలం తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, ఆ జనసేన తెలంగాణ ప్రాంత నాయకులుగా మేము పోటీ చేస్తాం. ఎందుకు మీరు ఇంత అక్కసు కలుపుతున్నారు? కేవలం మీరు ప్రజాదరణ పొందుకోవడం కోసం, మీరు మీ గ్రాఫ్ పెంచుకోవడం కోసం, మీ యొక్క స్ట్రాటజీలో భాగంగా, మీ యొక్క పిఆర్ టీం ఎత్తుగడలో భాగంగా మీరు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు తిడుతున్నారు అని చెప్పి, ఎందుకు పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఆ జనసేనకు చెందిన నాయకులు కూడా ఇటు కౌంటర్ వేస్తూ వస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఎంట్రీ గురించి మాట్లాడేటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, ఇతర వారు కూడా వారు కౌంటర్ అయితే వేస్తూ వస్తున్నారు. ఇక మొన్న రీసెంట్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి పోటీ చేయొచ్చు, ఆయన ఆఫీస్ ఓపెన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే తెలంగాణ హైదరాబాద్లో తెలంగాణ జనసేన పార్టీ స్టేట్ ఆఫీస్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వచ్చేయడం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము క్రియాశీలకంగా వ్యవహరిస్తాం, ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి వారైతే చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క కల్వకుంట్ల కవిత ఈ యొక్క తెలంగాణ జనసేనకు సంబంధించినటువంటి నాయకుల మధ్య ఏదైతే ఈ వార్ జరుగుతూ ఉందో అది తీవ్ర రూపానికి అయితే దాల్చింది. మరి ఇది మధ్యలో ఆగుతుందా, లేదంటే ఇది ఇంకా విపరీత ధోరణికి దారితీస్తుందా, ఒకరిపైన ఒకరు మాటలతోటి తూటాలు పేర్చుకునేటువంటి ఇంకా పరిస్థితులు వస్తాయనేది మొత్తం మనం చెప్పలేని పరిస్థితి. కానీ ఏదైతే కల్వకుంట్ల కవిత ఏవైతే వ్యాఖ్యలు చేస్తుందో దాన్ని జనసేనకు సంబంధించిన తెలంగాణ నాయకులు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నారు. ఆమెను పట్టించుకోమంటూ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఏమున్నా మేము తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద ఫోకస్ చేస్తాం, మా యొక్క గళాన్ని ఎత్తుతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం తప్పించి ఎవరెవరో వచ్చి అసలు స్థాయి లేని వాళ్ళు వచ్చి మాతోటి మాట్లాడడం, వారు చెప్పే మాటలు మేము పట్టించుకోవడం మాత్రం చేయమని చెప్పి ఆ జనసేన నాయకులు కూడా చెప్తున్నారు. అలాగే తెలంగాణకు సంబంధించి ఎవరైతే 1200 మంది 1200 మంది అమరవీరులు అయ్యారు, వాళ్ళని ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు. దీనిపైన కూడా మేము ఖచ్చితంగా 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి, ఇప్పటికీ వారికి ఎటువంటి సాయం కానీ ఏమీ అందలేదు, వారిని పట్టించుకున్న నాదుడు లేదు. వారి యొక్క సమస్యను పరిష్కరించడం కోసం అలాగే వారిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా చేస్తామంటూ కూడా దానికి అనుగుణంగా కార్యాచరణ చేస్తామని చెప్పి కూడా జనసేన నాయకులు అయితే చెప్తూ వస్తున్నారు. ఒకవేళ కవిత నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అంతమంది తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ ఆత్మబలిదానాలు చేసుకున్న వారిని ఎందుకు గుర్తించి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారిని ఎందుకు మీరు న్యాయం జరిగేలా చేయట్లేదు? కేవలం పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేసుకొని మాత్రమే మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, గతంలో మీ తండ్రి చేసినటువంటి అక్రమాలను అనేది ప్రశ్నించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ రాజకీయం చేస్తాడు, ఆ రాజకీయం చేసేదానికి మీరు పెద్ద ఎత్తున ఈ రకంగా మాట్లాడుతున్నారు. గతంలో మీరు చేసినటువంటి మీ అక్రమాలు
అవినీతి గురించి మీరు మర్చిపోయారా, ప్రజలు మాత్రం మర్చిపోయారు, మీరు మర్చిపోయినట్టున్నారు. దీన్ని కూడా మేము పెద్ద ఎత్తున ప్రజలకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మేము దానికి అనుగుణంగానే మా యొక్క ప్రయత్నాలు చేస్తున్నాం, దానికి అనుగుణంగా మా స్ట్రాటజీని మేము రూపొందించుకుంటున్నాం అని చెప్పి ఇటు జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. కాకుండా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా దీనికి కౌంటర్ ఇస్తూనే మేము తెలంగాణ వాళ్ళం, ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ సంబంధించినటువంటి పార్టీలే అధికారంలోకి రావాలి, తెలంగాణ ప్రాంతవాసులే పరిపాలన చేయాలి, తెలంగాణకు చెందినటువంటి వారే దీన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్పించి ఎవరు వచ్చి ఇక్కడ మేము చేస్తాం, మేము పెత్తనం సాధిస్తామని చెప్తే మేము మాత్రం ఊరుకం, వాళ్ళని అడుగు పెట్టనివని చెప్పి ఇటు తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు తెలంగాణలో జనసేన అలాగే టీఆర్ఎస్కి మధ్య మాత్రం పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. వారు కూడా ఒకరిపైన ఒకరు దాడులు, ఒకరిపైన ఒకరు మాటలు తూటాలు అయితే పేల్చుకుంటున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో ఇది ఎంతవరకు దారి తీస్తుంది, లేదంటే ఎవరి దారి వారు వెళ్ళి వారి యొక్క పార్టీని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేసుకుంటారా, లేదంటే ఈ రకంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విధంగా చేసుకుంటారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి.